హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఇప్పుడు మనం చూస్తున్నది రెడ్డి రాజుల మ్యూజియం. మొన్న పార్ట్ 1 చూసాం కదా, ఇది పార్ట్ 2 అండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది లకుమాదేవి, కుమారగిరి రెడ్డి ఆస్థాన రాజనర్తకి ఈమె. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది ప్రోలయ వేమారెడ్డి. ఈయన 1325 నుంచి 1350 వరకు పరిపాలించారు. నెక్స్ట్ ఈ పెయింటింగ్ వచ్చేసి ఆనాటి కాలంలో రాజు యొక్క దర్బార్ గురించి తెలిపే పెయింటింగ్. ఈ పెయింటింగ్ చూస్తుంటే నాకు యుగానికి ఒక్కడు సినిమా గుర్తొచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు గనక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది విజయనగర చక్రవర్తులు జారీ చేసిన బంగారు నాణెములు. వీటిపైన దేవుని బొమ్మలు అచ్చు వేసి ఉంటాయి చూడండి. ఇవి వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వాడినవి. వీటిపైన దేవనాగరి లిపిలో రాసి ఉంటాయి. ఇంకా ఈ మ్యూజియంలో రామప్ప గుడి మరియు నామేశ్వరాలయం లాంటి గుడుల శిల్పకళను చాలా అద్భుతంగా చూపించారు. ఈ కత్తి చూసారా, ఇంకా చెక్కు చెదరకోకుండా ఎలా ఉందో? ఈ కత్తినే ప్రోలయ వేమారెడ్డి ఎన్నో యుద్ధాలలో వాడారు. ఈ కత్తితోనే ఎంతో మంది తలలు తెగనరికి యుద్ధాలలో విజయాలు సాధించారు. మనలాంటి వారైతే ఈ కత్తిని చేత్తో పైకి కూడా లేపలేరు. మీరు ఈ మ్యూజియంకి వచ్చినప్పుడు దీన్ని తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పడవల ద్వారా ఆ రోజుల్లో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎలా చేసేవారో మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. ముస్లిం దాడులలో శిథిలమైన మోటుపల్లి ఓటరేవుని అనవోతారెడ్డి పునర్నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. అక్కడ ప్రజలకు నావికులకు ఎంతో మేలు చేశారని చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ మ్యూజియం యొక్క పూర్తి వ్యూ చూపిస్తాను చూడండి. ఇంకా ఈ మ్యూజియంలో చాలా రకాల శిల్పాలు, చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ శిల్పాలన్నీ చాలా వరకు బయట వైపు ఉంటాయి, అవి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది నంది విగ్రహం. చాలా వరకు గుళ్ళల్లో మనం నంది విగ్రహాన్ని చూస్తూనే ఉంటాం. ఈయన వచ్చేసి తిప్పయ్య శెట్టి. ఈయన గురించి పాత వీడియోలో చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి నాయకురాలు నాగమ్మ, గోనగన్నారెడ్డి. వీళ్ళిద్దరి గురించి మనకు బాగా తెలుసు కదా. హిస్టరీలో వీరి గురించి పాఠాలు కూడా ఉంటాయి. గోనగన్నారెడ్డి సినిమాల్లో కూడా ఉంటాడు. ఇంకా ఈ మ్యూజియం బయట చాలా రకాల శిల్పాలు ఉంటాయి. ఇవన్నీ 16-17వ శతాబ్దం నాటి కాలానికి చెందినవి. ఈ శిల్పాలన్నీ చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నవి. వాటిని పురావస్తు శాఖ వారు సేకరించి ఇక్కడ ఈ మ్యూజియం బయట మనకి ప్రదర్శనలో ఉంచారు. మనకు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఆ రోజుల్లో శిల్పులు ఎంతో నైపుణ్యం కలవారు. శిల్పాలను చాలా అందంగా చెక్కారు. చాలా రకాల దేవుని విగ్రహాలు ఇక్కడ దుండగుల చేతిలో నాశనం చేయబడ్డాయి. ఇక్కడ ఉంచిన వాటిల్లో చాలా రకాల విగ్రహాలు ఈ కొండవీడు ప్రాంతానికి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల నుంచి పురావస్తు శాఖ వారు సేకరించి మనకు ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. అంతరించిపోతున్న మన పూర్వీకుల చరిత్ర సంపదను మనం మన భావి తరాల వారికి అందించడానికి సహకరించాలి. ఇంకా ఈ మ్యూజియంలో ఇలాంటి శిల్పాలు చాలా ఉన్నాయి. మీరు గనక ఈ కొండవీడు ప్రాంతానికి దగ్గరలో ఉన్నవారు అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చూశారు కదండి మ్యూజియం అంతా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా ఇది చూసిన తర్వాత పైన ఉన్న కొండవీడు ఫోర్ట్కి వెళ్ళండి. మీకు అక్కడ ఉన్నదంతా చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో కొండవీడు కోట గురించి పూర్తి వీడియో చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.